ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులకు ఇండియా నుండి ఎవరెవరు సమాచారం అందించారనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. దీనిలో భాగంగా పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. అంతేకాకుండా కొంతమంది యూట్యూబర్లను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్తో సంబంధాలున్నట్టు నిర్ధారణ. దీంతో మరో తెలుగు యూట్యూబర్కు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న జాకిర్ నాయక్తో సంబంధాలున్నాయనే కోణంలో సూర్యాపేట జిల్లా నూతనకల్కు చెందిన యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను చెన్నైలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా సమాచారం. భయ్యా సన్నీ యాదవ్పై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు వేదిక టీవీ. నా పేరు శంకర్. గత నెల రోజుల నుండి, అంటే నెల కాదు, ఒక 3 నెలల నుండి భయ్యా సన్నీ యాదవ్ పేరు ఒక్కసారిగా మారుమోగుతుంది. అప్పుడు పెట్టిన ప్రమోషన్స్ ఇప్పుడేమో పాకిస్తాన్ బైక్ రైడ్ ఏదైతే బైక్ రైడ్ పెద్ద ఇష్యూ అయితే నడుస్తుంది. అయితే పాకిస్తాన్కి భయ్యా సన్నీ యాదవ్ 3 నెలలు వెళ్ళి ఏం చేశాడు? సో మన దేశ భద్రతా విషయాలు పాకిస్తాన్కి ఏమైనా చేరవేసే పని చేశాడా? ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఒక విషయం చెప్తుంటాడు, పాకిస్తాన్కి వెళ్ళడం నా డ్రీమ్ అని చెప్తుంటాడు. భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి వెళ్ళడం తన డ్రీమ్ ఏంటి అంటే, మన శత్రు దేశానికి వెళ్ళాలనే అన్ని కోరికలు ఏంటి? సో జ్యోతి మలయత్ర కేసు అందరికి తెలిసిన విషయమే. సో జ్యోతి మలయత్రకి భయ్యా సన్నీ యాదవ్కి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? వీరి కాల్ డేటా కూడా ఎన్ఐఏ అయితే దర్యాప్తు ఎన్ఐఏ నిఘా పెట్టింది. వీళ్ళ కాల్ డేటా మీద కూడా ఎన్ఐఏ నిఘా పెట్టింది. అంటే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ రైడ్ ఏదైతే ఉంటుందో, పాకిస్తాన్ రైడ్ ముగించుకుని ఇండియాకి వస్తున్న క్రమంలో చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే తనని ఎన్ఐఏ ఆధీనంలోకి తీసుకుంది. ఎన్ఐఏ ఒకటే కోణంలో దర్యాప్తు చేస్తుంది. అంటే 3 నెలలు పాకిస్తాన్లో ఏం చేశాడు? సో మన దేశ భద్రతా విషయాలు ఏమన్నా పాకిస్తాన్కి చేరవేశారా? పాకిస్తాన్లో 3 నెలలు, అంటే సుమారుగా 3 నెలలు ఉన్నప్పుడు అక్కడ ఆ వీడియోలు వెంటనే ఎందుకు యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు? సరిగ్గా మనకు పాకిస్తాన్కి వార్ నడిచేటప్పుడు ఎందుకు యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు? అంటే వ్యూస్ ఎక్కువ వస్తాయని ఆలోచించాడా? లేదంటే ఇదే కరెక్ట్ టైము, ఈ వీడియోలు వైరల్ అవుతాయని ఆలోచించాడా? తెలియదు. కానీ సో మనకు పాకిస్తాన్కి ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేశాడు, ఎక్కువ వ్యూస్ వస్తాయి అనుకున్నాడు. కానీ ఎక్కడ కూడా అంత వైరల్ అయిన వీడియోలు ఏం లేవు. కానీ నిఘా వ్యవస్థ మాత్రం భయ్యా సన్నీ యాదవ్ మీద నిఘా పెట్టింది. భయ్యా సన్నీ యాదవ్ పోయి 3 నెలలు పాకిస్తాన్లో ఏం చేశాడు? జ్యోతి మలయత్రతో ఎన్నిసార్లు కాల్ మాట్లాడాడు? ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడాడు? అసలు జ్యోతి మలయత్ర ఒక యూట్యూబర్గా ఉంది. తను పాకిస్తాన్లో అంత హంగామా ఏంటి? అంత సెక్యూరిటీ ఏంటి? ఒక సెక్యూరిటీని పెట్టుకొని వీడియోలు షూట్ చేయటం ఏంటి అని కూడా నిఘా వ్యవస్థ తన మీద నిఘా పెట్టింది. తను కూడా ఈ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఒక సాధారణ యూట్యూబర్ పాకిస్తాన్కి వెళ్తే అక్కడ యూనివర్సిటీలు ఏదైతే ఉంటుందో, అక్కడ యూనివర్సిటీలు తనకు స్వాగతం పలకడం ఏంటి అంటే, భయ్యా సన్నీ యాదవ్ ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. భయ్యా సన్నీ యాదవ్ అక్కడ పాకిస్తాన్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆ యూనివర్సిటీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అక్కడ పాకిస్తాన్ పౌరులు తనకు స్వాగతం పలుకుతున్నారు. ఒక సాధారణ యూట్యూబర్కి పాకిస్తాన్ పౌరులు స్వాగతం పలకడం ఏంటి అంటే, మన కాడ ఉండి తన గూఢచారి ఏమన్నా స్పై చేస్తున్నాడా? ఇండియా సమాచారం మొత్తం పాకిస్తాన్కి ఏమైనా చేరవేస్తున్నా అని చెప్పేసి నిఘా వ్యవస్థ అయితే తన మీద నిఘా పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా ఒక వారం రోజుల నుండి ఈ ఇష్యూ నడుస్తుంది. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో నూతనకల్లు తన గ్రామం వద్ద ఉన్నాం. ఇది చూడొచ్చు. నార్మల్గా అయితే మన ఫోన్లో కెమెరా ఆన్ చేయనా ఇల్లు మొత్తం కనపడలేదు. అది ఎప్పుడు వైడ్ యాంగిల్ కెమెరా వైడ్ యాంగిల్ పెడితే మాత్రమే ఈ వీడియో ఈ ఇల్లు కనపడుతుంది. దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి అంటే, ఈ ఇల్లు అంత పెద్దగా, ఈ చిన్న ఊళ్ళో అంత పెద్ద ఇల్లు కడుతుందంటే అసలు భయ్యా సన్నీ యాదవ్కి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? సాధారణంగా యూట్యూబర్కి డబ్బులు ఎంత వస్తాయో మీకు తెలుసు. అంటే భయ్యా సన్నీ యాదవ్కి మిలియన్లలో వ్యూస్ ఉన్నాయంటే మిలియన్స్లలో వ్యూస్ లేవు. మిలియన్స్లలో వ్యూస్ లేని ఇంత అమౌంట్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చెప్పేసి కూడా ఎన్ఐఏ అయితే నిఘా పెట్టింది. దాదాపుగా ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి కోట్లలోనే కావాలి. ఇంత సాధారణ గ్రామంలో కోట్లు పెట్టి ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టినాడు? అయితే ఉన్న ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్న కూడా సాధారణంగా మెడికల్ హాల్ ఉంటుంది ఇదే గ్రామంలో. వాళ్ళ తమ్మునికి ఒక మొబైల్ షాప్ ఉంటుంది. ఇంత పెద్ద ఇల్లు ఎలా కడుతున్నారని కూడా నిఘా వ్యవస్థ అయితే సమాచారం తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో మనకు వాళ్ళ ఒక తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా భయ్యా సన్నీ యాదవ్ పేరు అయితే ఒకసారిగా మారుమోగింది. గతంలో బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో, బెట్టింగ్ యాప్స్లో కూడా తను ఒక మొబైల్ షాప్కి వెళ్తారు. నాకు ఐఫోన్ కావాలి, నాకు డబ్బులు ఇవ్వంటే ఏం చేయాలి? బెట్టింగ్ ఆడాలి. ఏం బెట్టింగ్ ఆడాలి? తను ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో, బెట్టింగ్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు, బెట్టింగ్ ఆడతాడు. ఒక 5 నిమిషాల్లో ₹1,00,000 వస్తాయి. ఆ ₹1,00,000 పెట్టుకొని ఆ ల్యాప్టాప్ కొనుక్కొస్తాడు. ఇలా యువకులకు గాలమేశాడు. బెట్టింగ్ ఆడితే
5 నిమిషాల్లో ₹1,00,000 వస్తాయని చెప్పేసి యువకులకు గాలం వేయడం. అది చూసి యువకులు ఆ బెట్టింగ్ లక్షలు పోగొట్టుకోవడం. లక్షలు పోగొట్టుకున్న యువకులు ఏం చేస్తారు? ఆత్మహత్యలు చేసుకోవడం. ఇలా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా చేసుకున్న తరుణంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎవరైతే ఉన్నారో ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేశాడు. ఇలాంటోళ్ళని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటోళ్ళకి కఠిన శిక్షలేయాలని చెప్పేసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భయ్యా సన్నీ యాదవ్ వీడియో అయితే ట్విట్టర్‌లో ట్వీట్ చేయగానే సూర్యాపేట పోలీసులు తన మీద లుకౌట్ నోటీస్ అయితే జారీ చేయడం ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు జారీ చేశారో, లుకౌట్ నోటీసులు జారీ చేయగానే ఇండియాలుంటే అరెస్టు చేస్తారని చెప్పేసి ఇండియా టు పాకిస్తాన్ రైడ్ వెళ్ళాడు భయ్యా సన్నీ యాదవ్. అక్కడికెళ్ళైతే సూర్యాపేట పోలీసులు భయ్యా సన్నీ యాదవ్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారో, ఇండియాలో ఉంటే తనని ఖచ్చితంగా అరెస్ట్ చేశారని ఇండియా టు పాకిస్తాన్ రైడ్‌కెళ్ళాడు. పాకిస్తాన్‌లో దాదాపు 3 నెలలున్నారు. 3 నెలలు ఉన్నప్పుడు 3 నెలలు తనసలు పాకిస్తాన్‌లో ఏం చేశాడు? ఈ టైంలో ఈ వీడియోలు ఎందుకు అప్‌లోడ్ చేయాల్సొచ్చింది? సో, పాకిస్తాన్ ఎళ్లి యూనివర్సిటీలో పాల్గొనడానికి కారణాలేంటి? అంటే జ్యోతి మల్హోత్రా కేసు అందరికీ తెలిసిన విషయమే. జ్యోతి మల్హోత్రాకి భయ్యా సన్నీ యాదవ్‌కి ఏమైనా సంబంధాలున్నాయా? వీళ్ళ ఫోన్ డేటా కూడా ఎన్ఐఏ అయితే నిఘా పెట్టినట్టయితే కూడా తెలుస్తుంది. సో, ఒక సాధారణ యూట్యూబరు పాకిస్తాన్‌కెళ్తే అక్కడ స్వాగతం పలకడం ఏంటి? సో, మన దేశ భద్రతానికి సంబంధించిన భద్రతా విషయాలేమన్నా పాకిస్తాన్‌కి చేరవేశారా అన్న కోణంలో కూడా ఎన్ఐఏ అయితే నిఘా పెట్టిన సందర్భం అయితే కనపడుతుంది. మొత్తంగా బెట్టింగ్ యాప్స్‌తో అయితే భయ్యా సన్నీ యాదవ్ ఒక్కసారిగా తెర మీదకొచ్చాడు. అప్పట్లో బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సో, అది సద్దుమణుగుతున్న టైంలో ఈ పాకిస్తాన్ వీడియోలు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి వైరల్ అయితాయి అని చెప్పేసి భయ్యా సన్నీ యాదవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేశాడు. సో, అయి వైరల్ కాలేదు. కాకపోతే ఎక్కువ వ్యూస్ వస్తాయనుకున్నాడు. కానీ ఎక్కువ వ్యూస్ రాలేవు. కానీ ఈ టైంలో పెట్టడం సరైంది కాదని చెప్పేసి చాలామంది యూట్యూబర్లు అయితే చెప్తున్నారు. నా అన్వేషణ కావచ్చు, ఇంకా చాలామంది యూట్యూబర్లు భయ్యా సన్నీ యాదవ్‌ని ఫస్ట్ కాంచి వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. భయ్యా సన్నీ యాదవ్ వల్ల చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోయాయని చెప్తున్నారు. అంటే ఈ టైంలో పాకిస్తాన్ వీడియోలు యూట్యూబ్‌లో పెట్టడం సరైన మంచి పనైతే కాదని చెప్పేసి కొంతమంది యూట్యూబర్లు చెప్తున్నారు. సో, మొత్తంగా అయితే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్‌లో ఈ 3 నెలలు ఏం చేశారని ఎన్ఐఏ అయితే తేల్చి చెప్పాల్సుంది. సో, భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏకి సహకరించి తను ఏం చేశాడు? ఎక్కడున్నాడు ఈ 3 నెలలు? సో, ఈ 3 నెలలలో ఎలాంటి వీడియోలు తీశాడు? జ్యోతి మల్హోత్రాకి తనకేమైనా సంబంధం ఉందా? లేదంటే యూనివర్సిటీకెళ్ళి తను పాల్గొనడం వెనుక కారణాలేంటి? ఇలాంటి సమాచారం మొత్తం కూడా ఎన్ఐఏ అయితే తీస్తుందని చెప్పుకోవచ్చు. సో, భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏకి సహకరిస్తాడా? లేదంటే తప్పుడు సమాచారం ఇస్తాడా? అన్నది ఒక 3, 4 రోజుల్లో అయితే కన్‌క్లూడ్‌కొస్తుంది. సో, వాళ్ళ పేరెంట్స్ మాత్రం భయ్యా సన్నీ యాదవ్ పేరెంట్స్ మాత్రం ఆ అబ్బాయి ఎక్కడ కూడా దేశద్రోహి కాదు. ఒక యూట్యూబర్, కష్టపడి ఎదిగిన వ్యక్తి. సో, యూట్యూబ్ నుండి వచ్చిన పైసలతోటే ఈ ఇల్లు కట్టుకుంటున్నామని చెప్తున్నారు. మేము కూడా కష్టపడి మాత్రమే కట్టుకున్నాం. ఎక్కడ ఏ బెట్టింగ్ యాప్ నుండి పైసలు రాలేవు. మేము ఏ దేశద్రోహం చేయలేదు. మా అబ్బాయి చ అంటే చిన్న స్థాయి నుండి కష్టపడి ఎదిగిన వ్యక్తి. 4,000,000 సబ్‌స్క్రైబర్లున్నారు. 4,000,000 సబ్‌స్క్రైబర్లు కష్టపడి సంపాదించుకున్నారని చెప్పేసి భయ్యా సన్నీ యాదవ్ పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి. చూద్దాం మరి ఇంకొక 4, 5 రోజుల్లో భయ్యా సన్నీ యాదవ్ ఈ విషయం ఒక కన్‌క్లూడ్‌కి వస్తుందని చెప్పేసి అనుకున్నాం.